స్వాగతం. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు మాట్లాడేటువంటి విషయాలు. కానీ ఆ పాపకు ఒక బాధ ఉండేది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళన్ననే అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఎవరు పాప ఒకరోజు ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ నేను వాళ్ళ వెనక ఉన్న ప్రయత్నాన్ని మనం గుర్తించాలి. ఆ ప్రయత్నంలో ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల యొక్క కృషి అనేటువంటి మనం గుర్తించాలి. Today is a happiest and memorable day in my life. For standing on the stage and receiving appreciation from our MLC sir for securing district first marks in my 10th exams is truly a great honor for me. I remember this moment in my heart till my last breath, and I want to dedicate my success to my teachers and parents, and I also thank our government and Honorable Education Minister Sri Nara Lokesh sir for supporting government school students through many educational initiatives and opportunities. And finally, my ambition is to become an IAS officer. Well, I'm Pooja. I've been studying till 10th class in government schools only. I'm from JP Girls High School, Vedpalli. Well, I scored 587 out of 600 marks in my 10th class, and scoring 587 feels really incredible for me. And also, I'm really grateful and thankful to my teachers, headmasters, and my parents. విద్య అనేది మానవ సమాజ సర్వతోముఖాభివృద్ధిలో శక్తివంతమైన భూమిక అనేది పోషిస్తుంది. అంటే విద్య అనేది సమాజాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధితో పాటు వ్యక్తిగత ఆర్థిక పరిపుష్టిత సాధించాలంటే విద్య అనేది చాలా అవసరం. అటువంటి విద్యను విద్యార్థులు ఇష్టపడి చదవాలనే ఒక ఉద్దేశంతో పులివెందుల నియోజకవర్గంలో ఉండే 54 ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో వచ్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటిస్తూ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ముందు నేను ప్రతి స్కూల్లో పరీక్షల కిట్టును పంపిణీ చేసి ఈ హామీ ఇచ్చున్నాను. ఈ హామీ మేరకు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఈ కాన్ఫరెన్స్ లో ఏ సమస్య వచ్చినా కూడా మా ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయని మనస్ఫూర్తిగా తెలుస్తున్నాను. భారతదేశంలో ఎప్పుడూ గతంలో ఎక్కడ లేని విధంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల ఘన విజయం గురించి అన్ని పేపర్లను కూడా ఫ్రంట్ పేజీ ఆడివ్వడం జరిగింది. మా ప్రభుత్వ పాఠశాల పిల్లల ఘనత ఈ విధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించారా, ప్రభుత్వ పాఠశాలను పిల్లలు చేర్పించే విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మిగతా పిల్లలు కూడా అన్ని మండలాల్లో, అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమలో అనేక బ్రహ్మాండమైన జూనియర్ కళాశాలలు ఉన్నాయి. తిరుపతిలో బాలికలకు పద్మావతి యూనివర్సిటీలో మంచి జూనియర్ కళాశాల ఉంది. అట్నే డిగ్రీ చేయొచ్చు, అంటే పీజీగా చేయొచ్చు. అక్కడనే విద్యాపరంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు ఫోన్ చేయండి, నా దగ్గరికి రండి. నేను మీ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా, మీకు ఏ తోడ్పాటు కావాల్సినా కూడా అందించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటా. అలాగే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో బాలికలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అంటే మధ్యలోనే 6వ తరగతిలో చేస్తారు, 8వ తరగతి, 9వ తరగతి వచ్చే లోపలనే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. కారణం సరైన రవాణా సౌకర్యాలు లేనందువలన బాలికలు చదువులు మధ్యలోనే వదిలేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అది ముఖ్యంగా చక్రాయపేట మండలంలో ఆ పరిస్థితి, ఆ దుస్థితి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. మొట్టమొదటిగా పాఠశాల తెచ్చిన వెంటనే చక్రాయపేట మండలంలో చదువుతున్న, హై స్కూల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. నగదు బహుమతిని ప్రదానం చేస్తున్నారు. మేడం
సెక్రటరీ వాళ్ళు రెడీగా పెట్టుకోండి. కెమెరా వైపు చూడండి. 2 నిమిషాలు కల్లారపద్దు. మూమెంట్ చూపించాలి. సో మీరు వెనక్కి తిరగకూడదు. ఎవరు ఫోటోగ్రఫీ పెట్టి చూడండి. వాళ్ళని ఫోటోగ్రాఫర్ ఈశ్వరయ్య గారి దగ్గర ఈశ్వరయ్య మీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, విలేకరి ప్లస్ ఫోటోగ్రాఫర్